మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూస్తే ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఒకటి, మాజీ మంత్రి కేటీఆర్ ఇక అరెస్టుకు రంగం సిద్ధం అనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఏసీబీ విచారించేందుకు నిన్న చూసాం క్యాబినెట్ సమావేశం జరిగింది. నిన్న క్యాబినెట్ సమావేశంలోని ఒక అంశం చర్చకు వచ్చింది. ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసు ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి అవకతవకలు జరిగాయి, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దీనిపైన కేటీఆర్ను విచారించింది. ఎందుకంటే ఇక్కడ ఇతనే కీ రోల్ పోషించింది. కేటీఆర్ను విచారించాలి అని చెప్పేసి అనుకున్నప్పటికీ గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. సో గవర్నర్ అనుమతి కోసం వెయిట్ చేశారు, కానీ గవర్నర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఏసీబీ అధికారులు త్వరలో కేటీఆర్కు నోటీసులు పంపి కేటీఆర్ను విచారించే అవకాశం కనపడుతుంది. విచారణే కాదు, నిన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కూడా ఒకే అంశం ఉన్నాడు. ఖచ్చితంగా ఇందులో మనీ లాండరింగ్ జరిగింది, ఇందులో కేటీఆర్ పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేయడం ఖాయం అనేది కూడా, అరెస్ట్ అవ్వడం ఖాయం అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి నిజంగా కేటీఆర్ ఫార్ములా ఈ రేసులోని మనీ లాండరింగ్ జరిగిందా? కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? ఒకవైపు కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నాడు, గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, నన్ను అరెస్ట్ చేస్తారా చేయండి, అరెస్ట్ చేస్తారా చేయండి, జైల్లో ఉంటాను, యోగా చేస్తాను, బయటికి వస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ఈ రకమైన కామెంట్ చేశారంటే కేటీఆర్ కూడా సమాచారం ఉందా ఖచ్చితంగా ఈ కేసులో ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తుందని? మరి నిజంగా ఆ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం చాలా వరకు చాలా కమిషన్స్ వేశారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది ఎవరీ లేదు, ఎవరు రాజకీయ నేతల్లో, కేవలం కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు మనం చూసాం. సో మరి ఇందులో ఏ రకంగా ఉంటుంది? మరి ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారా, ఇంకెవరెవరు ఉండబోతున్నారు? దాంతోపాటు మనం చూసాం నిన్న అసెంబ్లీలో ఏదైతే లగచర్ల ఇష్యూకి సంబంధించి చర్చ జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ పట్టుబట్టడం, తర్వాత కూడా లాకౌట్ అవడం, ఈరోజు నిరసనలు కూడా తెలిపారు. ప్రధానంగా ఈ రెండు అంశాలు మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు కూడా లైవ్లో ఉండబోతున్నారు. ముందుగా అల్జపూర్ శ్రీనివాస్ గారు, మీ దగ్గరకు వస్తాం. బీజేపీ ఏంటి, ఎట్లా ఉండొచ్చు ఏంటి? కేటీఆర్ మనం చూస్తున్నాం ప్రధానంగా ఈరోజు ఏ పేపర్లో చూసినా కేటీఆర్ అంశం ఉంది. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పైన ఎంక్వైరీ షూరు అయిందంటున్నారు. ఇక కేటీఆర్ అరెస్టు తప్పదంటున్నారు. తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేస్తారా, మోకల యాత్ర చేస్తారా, వాళ్ళ ఇష్టం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏంటి ఈ అంశంలో నిజంగా కేటీఆర్ పాత్ర ఉందంటారా? ఈ ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసులో నిజంగా మనీ లాండరింగ్ జరిగిందంటారా, లేక ప్రభుత్వం ఏదైనా కక్షపూరితంగా కేటీఆర్ ఏదో అరెస్ట్ చేయాలనేది అనుకుంటుందా? అసలు అరెస్టులు అవుతుందా లేదా? ఒక్కటి రాజేష్ గారు, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా, ఏ నిర్ణయం తీసుకున్నా అధికారులే తీసుకోరు. ప్రభుత్వం యొక్క నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అమలు జరిపేది అధికారులు. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అయింది వాస్తవం, ఎక్కడ కూడా చర్చ లేకుండా మనీ ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం, నిర్ణయం తీసుకుంది వాస్తవం. ఇవన్నిటికీ మూల కారణం అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఉన్నటువంటి కేటీఆర్ గారు అన్న విషయం సర్వత్రా మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు మరి కామెంట్ చేయడం జరిగింది, క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో ఇందులో వేరే శశాభిషాలు అవసరం లేదు. కాంగ్రెస్ సర్కార్కు నిజంగా కమిట్మెంట్ ఉంటే ఈ యొక్క రాష్ట్రంలో గత సర్కార్ చేసినటువంటి అనేక అక్రమాలు వాళ్ళు ఆరోపించినారు, మేము ఆరోపించినాము, వాళ్ళు అధికారులకు వచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం వాళ్ళకి దక్కింది. ఆ సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్ చేసి చూపించాలి, సిన్సియారిటీ నిరూపించుకోవాలి కాంగ్రెస్ సర్కార్. కేవలం మాటలకు కాదు, మేము పనులకు కూడా చేసి చూపిస్తున్నాం. చూడండి, అవకతవకలు, ఈ యొక్క రాష్ట్రం దివాలా తీయడానికి కారకులైనటువంటి బీఆర్ఎస్ నాయకులు వారు చేసినటువంటి ఈ యొక్క అక్రమాలు మొత్తం ఒకటి బయట పెడుతున్నాం, యాక్షన్ తీసుకుంటున్నాం. కేవలం అధికారుల మీద కూడా కాదు, అధికారులతో పాటు అధికారంలో ఉన్నటువంటి ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి వెనకాడట్లేదు. ఇగో మేము అనుమతి పొందినాం గవర్నర్ గారి నుంచి, ఇవాళ రేపు మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పాలి. కానీ ఈ యొక్క టచ్ మీ నాట్ లాగా భయపెట్టిస్తూ కేసులు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రెషర్ పాలిటిక్స్ మరి కాంగ్రెస్ ఆడుతున్నట్టు అనిపిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్ గా రేవంత్ రెడ్డి గారికి ఎక్కడో ఒక చోట అనుమానం ఉండి ఉంటది. నా వంతు నా కంట్రిబ్యూషన్ ఈ యొక్క పార్టీలో ఉండాలి, ఈ సర్కార్ మనుగడకు
లేదా కాంగ్రెస్ లో ఇంకేమైనా ఇబ్బందులు వస్తే నాకు నా మనుగడకు నా ఎంబట ఎమ్మెల్యేలు ఉండాలి కాబట్టి ఇక కొద్దిమంది ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలని కావచ్చు 10 మంది తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంకో 16-20 మంది అంటే శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు ఒక విషయం శ్రీనివాస్ గారు అంటే ఈ రోజు మనం చూస్తే అంటే కేటీఆర్ ఇక రేపు మాపు అరెస్ట్ అవ్వబోతున్నారు అనే విధంగానే ఉంది. అంటే నిన్న పొంగులేటి మాటలు బట్టి చూస్తే నిన్న చిట్ చాట్ చేసినప్పుడు ఆయన అన్నాడు అయిపోయింది ఇక కేటీఆర్ అరెస్ట్ అవ్వేది ఖాయం అనే విధంగా కామెంట్ చేశారు. అంటే ఇదంతా ఓన్లీ అంటే బీఆర్ఎస్ పార్టీని ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంటారా లేక నిజంగా మీరు అన్నట్లు ఇందులో జరిగింది మనీ లాండరింగ్ జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు. అంటే ఈ అంశం ప్రభుత్వానికి తెలియదా లేక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయకుండా ఓన్లీ అధికారుల వరకే పరిమితం చేస్తారా? మనం చూసాం కొన్ని కేసులు అధికారులను కొంతమంది అరెస్ట్ చేశారు మనం చూసాం కదా. సో అధికారుల వరకే పరిమితం చేస్తారా వీళ్ళు? కానీ అధికారులకే వరకే పరిమితం చేస్తే అధికారులు కూడా కన్ఫెన్స్ చేస్తారు కదా. పోలీస్ వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ లో ఇంట్రాగేషన్ లో ఆ నిర్ణయం తీసుకోవడానికి కారకులు ఎవరు పిలిపించినారు, ఎవరి అండర్లో వారు ఆ యొక్క పని చేస్తారనే విషయం వాళ్ళు చెప్తారు. అప్పుడైనా తీసుకోవాల్సిందే కదా. వన్స్ అధికారులు బోన్లోకి వస్తే గనక వాళ్ళ ద్వారా కూడా బయటకు వస్తుంది. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి 2 అంశాలు, ఒకటి ప్రెషర్ పాలిటిక్స్ కోసం చేసి ఉండాలి, లేదా రెండవది నిజంగా కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని నష్టపరిచినటువంటి కేసీఆర్ సర్కార్ని ఈ యొక్క చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి. ఏది లేకుండా ఉండడానికి వీలే లేదు. కాబట్టి వాళ్ళకు ఒక పరీక్ష ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మనుగడ ఒక దిక్కు అయితే రాష్ట్రం యొక్క ప్రయోజనం రెండవది. దీన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ నిరూపించుకోవాలి. మొన్న పిసిసి అధ్యక్షులు కూడా మాట్లాడినారు. హైకోర్టు డిస్పోజ్ అయిన తర్వాత ఆ కేసు ఎమ్మెల్యేల మీద యాంటీ డిఫెక్షన్ లా మీద డిస్పోజ్ అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకా చాలా మంది మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి తర్వాత మళ్ళా ఈ యొక్క ఈ రేసు కార్ల ఈ కార్ దాని మీద మళ్ళా చర్చ మొదలైంది. బహుశా కావచ్చు మంది ఎమ్మెల్యేని తీసుకోవాలి, మేము కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నాం, మీదేం లెక్క, మీరు కూడా చేస్తే ఉన్నాయి మీ యొక్క కాన్స్టిట్యూన్సీల మీరు కూడా దోచుకున్నారు కదా, పబ్లిక్ మాట్లాడుతున్నారు కదా, కాబట్టి ఆ ఆరోపణలు మిమ్మల్ని కూడా చేస్తాం, అదర్వైజ్ యూ కమ్ టు అస్ అని చెప్పి ప్రెషర్ బిల్డప్ చేయొచ్చు. వాళ్ళకి కావాలి ఎమ్మెల్యేలు, వాళ్ళకు ఉండాలి సర్కారు, డబ్బులు వస్తాయి, స్వామికారం స్వకారం అవుతున్నా వచ్చే ప్రెషర్ బిల్డప్ చేయొచ్చు. లేదా సింగర్ కూడా కేటీఆర్ అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదండి. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఒకసారి రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. రామ్మోహన్ రావు గారు, ప్రభుత్వం ఏంటి కేటీఆర్ పైన ఈ యొక్క ఫార్ములా అస్త్రం ప్రయోగిస్తుందా? కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమా? ఇంతకుముందు అన్నట్టు లేక మనం చాలాసార్లు కొన్ని అంశాలు చర్చించుకున్నాం. ఇప్పటికి దాదాపు ఒక 15-20 డిబేట్స్ అనుకుంటా ఒక్కొక్క శాఖకు సంబంధించి వాళ్ళు చర్చించినప్పుడు మనం వెంటనే మళ్ళీ ఇక్కడ డిబేట్ పెట్టి ఏమైంది, రేపు అరెస్ట్ అయిపోతున్నాడు, ఈ మంత్రి అరెస్ట్ అయిపోతున్నాడు, ఆ మంత్రి అరెస్ట్ అవుతున్నాడు, కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అని. సో ఇది కూడా అలాంటిది అనుకోవచ్చా లేక సీరియస్గా ఉందనుకోవచ్చా ప్రభుత్వం ఈ అంశంలో? ఖచ్చితంగా నా ఉద్దేశం అంటే నేను పర్సనల్గా ఉన్న ఒక మాట చెప్తున్నాను. కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి. వ్యవస్థల గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతూ వ్యవస్థలు చేసుకునే పని చేసుకుంటారు. ఉదాహరణకు సిబిఐ గురించి, ఈడీ గురించి గతంలో మనం చూసాం కదా, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు. కానీ చాలా మంది కవిత అరెస్ట్ గురించి చాలా మాట్లాడితే ఎప్పుడు అరెస్ట్ గా ఉన్నప్పుడు అయింది కదా, రేపు అయింది, ఎల్లుండి 3 రోజులు అయిపోతుందన్న. నేనేమంటున్నా అప్పుడు వ్యతిరేకించాను, ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే కేటీఆర్ అరెస్ట్ గురించి ఇవ్వాలగా 6 నెలల నడుస్తున్న చర్చ. అవును, అంటే శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్ లో ఏం చెప్పిండు, ఎప్పుడైతే తెలియదు, చట్టం తన పద్ధతి చేసుకుపోతున్నారు మళ్ళీ, కానీ అరెస్ట్ అవుతారు అంటాడు, పారిపోతారు అంటాడు, లేకుంటే ఢిల్లీకి పోయింది అంటాడు, మేము బీజేపీ వాళ్ళ కాలు పట్టుకున్నా అంటారు. నేను ఏమంటున్నానంటే వ్యవస్థలు మాట్లాడాల్సిన మాట వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. ఒకటి కనుక రాజకీయ నాయకులు అరెస్ట్ల గురించి మాట్లాడకపోతే మంచిది. ఇప్పుడు 12 కుంభకోణం వరుసగా చూస్తున్నాం కదా, మేడిగడ్డ కుంభబాటు, కోళ్ళ కుంభకోణము, టెలిఫోను, యాదాద్రి భద్రాద్రి, చూడండి వరుసగా చూడండి. ఇప్పుడు ఇది అంటే వరుసగా నెలకొక ఇష్యూ ముందుకు తీసుకొస్తున్నది. డైవర్షన్ పాలిటిక్స్, మనకు మైండ్ గేమ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గవర్నమెంట్ ఆడుతుందని నేను అంటున్నాను. వీటి పక్కన బీజేపీ వాళ్ళు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు, వాళ్ళ అధికారం లేదు. శ్రీనివాస్ గారితో ఏకీపిస్తున్నాను నేను, ఎందుకంటే రాష్ట్రంలో ఎంక్వైరీస్ కు వాళ్ళ అవసరం లేదు. కానీ గతంలో కవిత విషయంలో మాత్రం సిబిఐ మనకు ఈడీ ఎంక్వైరీ జరిగింది కదా, దాని మీద వాళ్ళు స్పందించండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే ఎప్పుడు అరెస్ట్ కావాలి అప్పుడు అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా కేటీఆర్ తప్పయ్యేదే నక్కే. కానీ ఇక్కడ ఏమైందంటే లీగల్ పాయింట్లు 2 చెప్తాను రాజేష్ గారు. మొట్టమొదటి ఏంటంటే మామూలు కేసుల్లో అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇట్లా ఏమీ అవసరం లేదు. నెంబర్ 1 ఎందుకు అవసరం లేదు అంటే బండి సంజయ్ గారు అరెస్ట్ చూసాం కదా మనం, స్పీకర్ తెలిపాలి. ఇప్పుడు బాస్ ఎవరు,
పార్లమెంట్ కు బాస్ స్పీకర్ లోపల. కనుక ఆ పార్లమెంట్ మెంబర్ని ఎవరైనా చేసి అన్నా కూడా డైరెక్ట్ గా పారిపోతున్నాడు. మేము పార్లమెంట్ మెంబర్ గౌరవ పార్లమెంట్ మెంబర్ నేను ఆరోపిస్తున్నాడు కానీ పారిపోతున్నా అనుకోండి, రేపు విమానం ఎక్కుతాడు, అరెస్ట్ చేయక తప్పదు. అప్పటికప్పుడు పోయి మన స్పీకర్ అనుమతి తీసుకో, అరెస్ట్ చేసినాక స్పీకర్ తెలుపుతాం. అట్లాగే అతను అసలు అవసరం లేకుండా బండి సంజయ్ గారిని అంటే ఒకటి ఇక్కడ మీరు అన్నట్లు అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, బండి సంజయ్ అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అంటే మరి కేటీఆర్ అంశంలో ఎందుకు వీళ్ళు గవర్నర్ రెండో పాయింట్ చెప్తారు. మొదటి పాయింట్ అది అంటే ఏంటంటే మామూలు కేసుల్లో క్రిమినల్ కేసులు పెట్టడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. మామూలు కేసులో ఒక ఆయన మన ఎన్టీ తివారీ లాంటి వాడు జైలుకు పోయింది కదా సార్. నేను ఏమంటున్నా, సివిల్ కేసుల్లో కానీ ఏదైనా క్రిమినల్ కేసుల్లో కానీ వేరే కేసుల్లో ఇది అవినీతి నిరోధక చట్టం కింద అవినీతి నిరోధక శాఖ చేస్తుంది. దీనికి అవినీతి నిరోధక చట్టం ఉంటుంది, నేను దాన్ని చెప్తాను. అందుకని అందులో ఏముందంటే గతంలో కేసు పెట్టడానికి అనుమతి అవసరం లేకుండే, కేసు పెట్టి ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే పై అధికారి అంటే సుప్రీం ఉంటే వాళ్ళతో అనుమతి తీసుకోవాలని రూల్ ఉండే గతంలో. 2018లో 17A అనేది సవరించారు. 17Aలో ఏం చెప్పారు, మేము ఉద్యమాలు చేసినాం. 17Aలో ఏం చేసినట్టు కేసు రిజిస్టర్ చేయడానికి కూడా అనుమతి తీసుకోమన్నాం. ఉదాహరణకు ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఉన్నాడు, ఆయన మీద ఏసీబీ కింద కేసులు పెట్టాలి. అప్పుడు ఏం చేశాడంటే ఆయన కంటే ఉన్నతాధికారి నుంచి తీసుకోవాలి. ఒక కలెక్టర్ ఉందనుకోండి, సిఎస్ఈఆర్ చీఫ్ సెక్రటరీ, ఇది పెట్టి మేమేమన్నామంటే అది ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అన్న అనుమతి అంటే ఒప్పుకోవచ్చు, కానీ కేసు పెట్టడానికి కూడా అనుమతులు అవసరమా? ఇట్లయితే అవినీతి పనులు తప్పించుకపోతారు కదా. అది ప్రజాప్రతినిధి కావచ్చు, లేకపోతే నాయకులు మన అధికారులు కావచ్చు అని చెప్పినాం. దాని మీద పెద్ద ఉద్యమం చేసినాం. 17A సవరించడం తప్పు, కేసు రిజిస్టర్ చేయడానికి అనుమతులు అవసరం లేదు. కానీ ఆ ప్రభుత్వం అట్లాగే ఉంచి 17A సెక్షన్ కేవలం దేనికి వర్తిస్తుంది, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరిగింది అని అంటున్నారు. ఏమని అవినీతి? మనీ లాండరింగ్ జరగలే. ఇక్కడ ఏం జరిగిందంటే 55 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని అంటే మనం ఏమంటారు ఇల్లీగల్ గా వాళ్ళకి ఇచ్చారు. డబ్బులు ఇవ్వరు. అది చాలా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అదిగో పులి ఇదిగో తోక అంటున్నారు. డబ్బులు ఇవ్వరు. డబ్బులు కాకుండా ఏం చేశారు, డాలర్స్ రూపంలో ఇచ్చారు, విదేశీ మార్గ ద్రవ్యం ఇచ్చారు. దాన్ని రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. తీసుకోకుండా ఇచ్చారని ఇల్లీగల్. ఇక్కడ అసలు వాళ్ళ అప్పుడా కాదా ఇంకోటి. కానీ ఈ మొట్టమొదటి సాంకేతిక అంశం ఏంటంటే ఈ 55 కోట్ల రూపాయలు ఇల్లీగల్ గా రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండా మార్పిడి జరిగిందని ఆరోపణ. ఈ ఇంకెవరు ఎవరు చేయాలి? ఏసీబీ చేతులు లేదు. దీన్ని ఏసీబీ వాళ్ళు ఏం చేయాలంటే రిజర్వ్ బ్యాంకు రాసి తెప్పించుకోవాలి. అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఎందుకు వచ్చిందని క్లారిటీ వచ్చింది కదా. మామూలు కేసు ఎవరు అనుమతి అవసరం లేదు. ఇక్కడ మాజీ మంత్రి ఆనాడు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు యాక్చువల్ గా పబ్లిక్ సర్వెంట్ కాదు. మళ్ళీ ఇంకోటి పబ్లిక్ సర్వెంట్ అనే దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కి రాదు. ఎమ్మెల్యే ఇప్పుడు నేను ఎమ్మెల్యే, నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏది లీగల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు నేను. కానీ మంత్రి అనుకోండి, అప్పుడు మంత్రి అయినప్పుడు మనకు పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారు. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో శివశంకర్ అని మన మినిస్టర్ ఉండేవాడు. వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు తాత్కాలికంగా తన ఎన్రోల్మెంట్ క్యాన్సిల్ చేసుకొని సస్పెండ్ చేసుకొని మంత్రిగా కొనసాగింది. మంత్రి పథకం పోయింది. చాలా రోజులు నిరాశలో ఉండే ఆయన ఎప్పుడు ఏం చేసిండు, రామ్మోహన్ రావు గారు నాకు పెద్ద ఆయన, నేను కలిసేవాడిని. రామ్మోహన్ రావు గారు దాన్ని ఏమున్నది, ఇప్పుడు మన ప్రాక్టీస్ మనకు ఉంది కదా అని మళ్ళీ ఎన్రోల్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ పోయింది. ఏది ఎంపీ ఉండి కూడా, అంటే మంత్రిగా లేకపోతే. ఇక్కడ ఏమైంది అంటే పబ్లిక్ సర్వెంట్ కిందకి ఎవరు వస్తారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వస్తారు. కింది స్థాయి ఉద్యోగులు ఇచ్చి అంటే మన ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు వస్తారు. రెండోది ఏమైందంటే ఎప్పుడైతే పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారో వాళ్ళ మీద ఏసీబీ కేసులు పెట్టారు. అంటే అవినీతి నిరోధక చట్టం కింద మాత్రం కేసులు పెట్టదలుచుకుంటే పర్మిషన్ అవసరం. ఇచ్చారు, అదిగో తూకా ఇది ఒప్పులు అన్నట్టు కూడా ఇప్పటిదాకా నెల రోజుల నుంచి అంటున్నారు. గవర్నర్ అనుమతి ఇచ్చేసాడు, రేపు వచ్చే ఎల్లుండి వచ్చాను. అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు అంటే నిన్న పక్క ఆధారాలు సేకరించారు, ఈ ఫార్ములాకు సంబంధించి ఏసీబీ పక్క ఆధారాలు సేకరించారు కాబట్టి ఇక సమయం లేదనే విధంగా చెప్తున్నారు నిన్న. నేను ఏమంటున్నాను, ఎందుకు శ్రీనివాస్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాను, అధికారులు మాట్లాడని. ఇప్పుడు ఏసీబీ అధికారులు లేరా, అరవింద్ కుమార్ లేరా, ఏసీబీ అధికారులు ఎందుకు మాట్లాడతలేరు? అదే అర్థం కాదు. పూర్తి చేసిన ఏసీబీ అధికారులు మాట్లాడాల్సిన మాట. గతంలో కవిత విషయంలో అదే అంటున్నాను, రాజకీయ నాయకులు మాట్లాడారు, ఇప్పుడు కూడా అంటున్నాను వీళ్ళు మాట్లాడే తప్పు అంటున్నాను. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమైందంటే పర్మిషన్ వచ్చింది అనుకోండి, పర్మిషన్ వచ్చినా అక్కడ కేటీఆర్ సంతకాలు పెడితే మాత్రమే ఇస్తారు. ఉదాహరణకు ఒక చిన్న కేసులో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా ఒక ప్రభుత్వ నిర్ణయాలు శ్రీనివాస్ గారితో ఏకీపిస్తుంది. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ పెద్దలు తీసుకుంటారు, ఎవరైతే కన్సర్న్ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తీసుకుంటారు. అమలు చేసేటానికి వచ్చే వరకు ఫైల్ కింది పోతాయి కదా, కింద క్లార్క్ నుంచి ముందు మళ్ళీ పైకి వస్తుంటే లీగల్ సెక్షన్ ఒకటి ఉంటుంది కదా. ఉదాహరణకు ధరణి కేసులో భూమాత చేద్దామని ప్రభుత్వ నిర్ణయం, విధాన నిర్ణయం
కానీ భూమాత చేయాలా, చేస్తే ఏ చట్టాలు సవరించాలి? 6వ చట్టం ఇవాళ అసెంబ్లీ ముందుకు వస్తున్నది. 6వ చట్టం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. కానీ చేయడానికి అవంతరాలు ఏంటి, ఎట్లా చేయొచ్చు, ఏ రకంగా లీగల్ సెక్షన్ పోతుంది కదా ఇవాళ. అంతేందుకు రమ్య ఎన్నికల గురించి ఇప్పుడు జేపీసీ పంపుతున్నారు. అంటే ఇవన్నీ ప్రాసెస్ లేకుండా పైకి వచ్చింది 55 కోట్లు మాట్లాడతారా? ఇప్పుడు ఇంకొక మాట చెప్పి ముగిస్తే ఇక్కడ ఏమైందంటే నాకు ఇక్కడ ఒక అంశం అర్థం కాలేదు. నాకు ఒక విషయం అర్థం కాదు. ఇక్కడ మంత్రులు కూడా ఎట్లా మాట్లాడుతున్నారంటే మొత్తం అయిపోయింది, కేటీఆర్ రేపు ఎల్లుండి అరెస్ట్. ఇప్పుడు అతనుకు నోటీసులే పంపించలేదు, అతను ఇంకా విచారణకు కూడా పిలవలేదు. విచారణ తర్వాత నిజంగా తేలితే అప్పుడు అరెస్ట్ మొత్తానికి అయిపోయింది, ఇప్పుడే అరెస్ట్ ఇంకా అయిపోయింది రేపు అన్న విధంగా ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారని కవిత విషయాన్ని అట్లా మాట్లాడిండ్రు. రాజ్యాంగ వ్యవస్థలు మాట్లాడాల్సింది చట్టసభ మన రాజ్యాంగ సంస్థలు అంటే విచారణ సంస్థలు మాట్లాడాల్సింది వీళ్ళు మాట్లాడుతున్నారు. అది తప్పే. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏసీబీ కేసు యాంటీ కరప్షన్ చట్టం ప్రకారం పెడతాను కనుకనే పర్మిషన్ అవసరం. ఇది ఇచ్చిండ్రు అనేది కూడా గవర్నర్ ఆఫీసు ధృవీకరించాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడు చెప్తున్నాడు ఇస్తే మంచిదే, నష్టమేం లేదు. ఈ 55 కోట్ల రూపాయలు విదేశీ మార్క ద్రవ్యాన్ని లీగల్ గా ఇల్లీగల్ గా ఎట్లా పోయింది అని చెప్పాలి కదా. దానికి రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అక్కడ తప్పించుకోవాలి వీళ్ళు. రెండోది ఏమంటే సెక్షన్ పోయి సంతకాలు అయినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ లో 13 సంతకాలు పెట్టిండు ఆయన. అక్కడ ఏది స్కిల్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ గారు ఫైల్ అంతా చూసి ఫైల్లో వ్యతిరేకమైన నోట్లు కూడా రాస్తారు. ఇప్పుడు కలెక్టర్లు ఏం చేస్తారంటే ఇది సార్, ఇది సాధ్యం కాదని రాసింది అనుకోండి, ఓవర్లుక్ చేసి దాని మీద కూడా డూ ఇట్ అని రాసింది అనుకోండి కేటీఆర్, తప్పనిసరి ఆయన బాధ్యత ఇస్తారు. ఇది తెలుసుకోకుండా లీగల్ అంశాలు మాట్లాడకుండా కేవలం బట్టగలిసి విదేశంలో రాజకీయంగా మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైట్. ఇక మనకు బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్. ఓకే అండి. ఏంటి కేటీఆర్ పైన ఎంక్వైరీ షురూ అయిపోయింది, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి విచారించాలని చెప్పేసి నిన్న క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏమనిపిస్తుంది? ఒకవేళ అంటే కేటీఆర్ పైన ప్రభుత్వం ఈ ఫార్ములా అస్త్రం ప్రయోగిస్తే ఏంటి పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతాయా? ఎందుకంటే కేటీఆర్ కాదు, నెక్స్ట్ కేసీఆర్ అంటున్నారు, హరీష్ అంటున్నారు నిన్నటి మాటల్లో చూస్తే. మొట్టమొదట 60 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి నమస్కారం సార్. ఇప్పుడు ఇది 4 నెలలు అవుతుంది. వీళ్ళు ప్రజలను మానసికంగా లేకపోతే వాళ్ళకు పాపం మాట్లాడుకోవడానికి విషయం లేక పదే ఇది వీళ్ళకు ఒక దొరికింది. ఏమంటారు, ఈ ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కేటీఆర్ గారు ఇచ్చిందని ఆయన ఏదో పాపం శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. వెరీ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే కేటీఆర్ గారు అవును నిజమే, ఈ విషయంలో అరవింద్ కుమార్ గారు నోట్ ఫైల్ తయారు చేశారు, దానిపైన నేను సంతకం పెట్టాను, మేము ఫండ్స్ రిలీజ్ చేసింది వాస్తవమే, దీనిపైన ఏ విధమైనటువంటి విచారణ ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత వచ్చే పరిణామాలకు ఒకవేళ దీన్ని చూపించి ముందు పెట్టి ముద్దాయిగా చేసి మీరు జైల్లో పెట్టినా కూడా జైలుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. జైల్లో యోగా ధ్యానం లాంటివి చేసి మంచి ఫిట్నెస్ తో బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి మీ గురించి మాట్లాడతాను అని ఆయన పదే చెప్తున్నారు. మళ్ళా దీంట్లో బెదిరింపులు లేకపోతే రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తే అది వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే అది సమీప భవిష్యత్తులో అంటే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మా పార్టీలో అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లాంటి వ్యక్తిని ఎన్నికల ముందు ఖచ్చితంగా ఏదో ఒక సాకు చెప్పి అరెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన వారు చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అయితే మరకంటించాలి, మనం నిజాయితీ నిరూపించుకొని బయటకు వచ్చి అవన్నీ మాట్లాడడానికి మాకు కవిత గారికి 200 రోజులు పట్టింది. అట్లనే ఇప్పుడు కేటీఆర్ గారిని లేకపోతే కేసీఆర్ గారిని అయితే పాపం వాళ్ళ ఆలోచన చేయకుండొచ్చు. పాపం ఆయనకు కూడా భారీ ఎత్తున విద్యుత్ ఒప్పందాల పేరిట ఇట్లాంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి చేసిన అభివృద్ధిని చెప్పలేని పరిస్థితుల్లో ప్రజల్లో తమ మంచివారిగా మిగిలిపోవడానికి ఎదుటి వాళ్ళను చెడ్డగా చూపించేటువంటి ప్రయత్నంలో చాలా గొప్పగా పనిచేస్తుంది. అంటే ఒకటి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు ఈ కార్ లిస్ట్ లో అంటే ఇలా ఎక్కడ ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదంటారా మీరు? ఒకవైపు ఏమో జరిగింది పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు మంత్రి చెప్తూ ఉన్నారు. ఈ మంత్రి చెప్పిండు, మాజీ మంత్రి ఒప్పుకున్నాడు కదా.
ఇప్పుడు నేను ఆరోపణ చేసినప్పుడు నాకు తెలియదు, నేను భయపడిపోతున్నా, అయ్యో నాకు తెలియదు, అరవింద్ కుమార్ కేజ్రీవాల్కి తెలుసు అని అనలేదు కదా. హీఈస్ వెరీ స్ట్రాంగ్లీ టెలింగ్, ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు, నేను చేశాను, నేనే ఈ ఫార్ములా ఈ రేసింగ్ చేజారిపోకుండా నిధులు ఇచ్చాము, విడుదల చేశాము అని చెప్తున్నారు కదా. ఆయన తప్పించుకుంటే భయపడితే మనం కూడా అనుకోవాలా, ప్రజలు కూడా అనుకోవాలా, అవును కేటీఆర్ గారు డబ్బులు మిగిలించుకోవడానికి, జేబులో వేసుకోవడానికి మనీ లాండరింగ్ చేసిండ్రు, లేకపోతే డబ్బులు ఇచ్చిండ్రు, లేకపోతే వేరే చోటికి మళ్ళీ ఇచ్చిండ్రు, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడచ్చు. ఆయన ఒప్పుకుంటున్నారు, ఒప్పుకోకపోతే తప్పు చేసినట్టు, మరి ఒప్పుకున్నా తప్పు చేయలేనట్టు అంటే విచారణ తేలుతుంది. విచారణ పేరిట ప్రభుత్వం ఖచ్చితంగా గడిచిన అనుభవము, ఆయనకు కలిగిన అనుభవము కేటీఆర్ గారికి కూడా ఇవ్వాలి అని ఆయన తాతాలాడుతున్నట్టు అనిపిస్తుంది. అయినా సరే మేము దాన్ని కూడా ఎదుర్కోవడానికి చట్టపరంగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం లేవనెత్తే ఏ అంశాన్నైనా ఎదుర్కొంటది. దానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు చాలా సిద్ధంగా ఉన్నారు. దీంట్లో ఎలాంటి ఇక్కడ నిన్న క్యాబినెట్ లో చర్చ బట్టి చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు పంపించే అవకాశం అయితే కనబడుతుంది, వాళ్ళ మాటల్లో బట్టి చూస్తే, మంత్రుల మాటలు చెప్తున్నాం కదా సార్. నేనైతే నా ప్రిడిక్షన్ ఏంటంటే పర్సనల్లీ రాబోయే ఎన్నికల ముందు పంపించాలి, అంటే పార్టీని బలహీనపరచాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సాధించిన సంవత్సర కాలంగా సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచి మెప్పు పొందలేకపోతున్నారు. ఎందుకంటే హైడ్రా పేరిట అరాచకం, మూసీ పేరిట గందరగోళం, వాళ్ళు ప్రజల్లో గందరగోళం సృష్టించారు. ఇట్లాంటివి చేసి వాళ్ళు సంక్షేమంలో పడిపోయింది. గురుకులాలలో మీరు చూసిండ్రు, గురుకులాలలో మొత్తము 48-49 మంది పిల్లలు చనిపోయినారు. ఇవి చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజం అంతా వీటన్నిటి గురించి ఆలోచిస్తుంది. మంత్రులు, ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఇంకెవరో వాళ్ళందరూ వెళ్ళి ఒక్క పూట భోజనం చేసి వచ్చిండ్రు. తెల్లారి ఈరోజు ఖమ్మం కీసర గురుకుల పాఠశాలల్లో ఎలుకలు కరిచినాయి, మేము ఉండం బాబు అని పెద్ద ఎత్తున పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే పాలన పైన ఈ రోజు కూడా పట్టు సాధించలేదు ఈ ప్రభుత్వం అని నాకు అనిపిస్తుంది. ఇంకెప్పుడు మరి 5 ఏళ్ళు కూడా ఇట్లనే గడిపేస్తారేమో. ఇంకొకటి, అప్పు తెచ్చే సంవత్సర కాలంలోనే 85,000 కోట్ల అప్పు తెచ్చి నెలకు 2,500 కోట్ల రూపాయలే వడ్డీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉందని కాగ్, ఆర్బీఐ లాంటివి చెప్పినా కూడా మేము 6,500 కడుతున్నాం, మేము 6,500 కడుతున్నాం అని అంటున్నారు. ఎందుకు కడుతున్నారు, ఎవరు కడుతున్నారు? గత ప్రభుత్వం చేసిందే 4.5 లక్షల కోట్లు అయితే 7 కోట్లు అంటారు. గత ప్రభుత్వం సాధించినటువంటి అభివృద్ధి కాస్తో కూస్తో మిగిలిపోతే మీరు ఈరోజు రిబ్బన్లు కట్ చేసి మీ ఖాతాలో వేసుకుంటున్నారు. తప్పులేదు, ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో సాధించినటువంటి ప్రగతి కానీ, సంక్షేమం కానీ, సుస్థిరత కానీ, అప్పులు కానీ, ఆస్తులు కానీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇట్లాంటి సందర్భంలో మీరు అస్తమానము 7 లక్షలు అని ప్రతి ఒక్క చెవులో వెళ్ళేటట్టు దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిన్న కుర్మ భవనాల ముఖ్యమంత్రి గారు స్వయాన కట్ చేసింది. ఈ రోజు తయారైంది కాదు. మొన్న బ్రాహ్మణ వెల్లెంలలో ఎక్కడ అసెంబ్లీలో కనీసం అసెంబ్లీలో చర్చ కూడా జరగనీయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక అంశాన్ని తీసుకొని గందరగోళం చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయ్యా నారాయణ భగవంత సీఎం గారు, మేము చర్చ జరగాలని పట్టుబడుతున్నాం, చర్చ జరగనివ్వట్లేదు. వాళ్ళకు చర్చించడానికి లేదు, వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. ఏమంటే మా దగ్గర సబ్జెక్ట్ లేదు, వాళ్ళు సబ్జెక్ట్తో వస్తారు, మాట్లాడడానికి మాటలు లేవు, కాబట్టి ఏదో విధంగా అసెంబ్లీని వాయిదా వేయించాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు ఒక అంశం అండి, ఇప్పుడు మీరు నిన్నటి అంశం ఏంటంటే అసెంబ్లీలో ఈ లగచర్ల ఇష్యూను చర్చించాలని చెప్పేసి మీరు పట్టుబడుతున్నారు. అక్కడ రైతులను జైలుకు పంపించడము, అదేవిధంగా బేడీలు వేసిన అంశాన్ని గతంలో మీరు కూడా అదే పని చేశారనేది ఈరోజు చెప్తున్నారు. మీరా రైతుల గురించి మాట్లాడేది? ఖమ్మంలో రైతుకు బేడీలు వేసి తీసుకెళ్ళినది మర్చిపోయారా? మీకు అర్హత లేదు, రైతుల గురించి చర్చించాల్సిన అర్హత లేదు అనే విధంగా చెప్తూ ఉన్నారు. వాస్తవమే, ఎవరు మర్చిపోరు, చరిత్రను ఎవరు మర్చిపోరు. నేను ఈరోజు అవునన్నా కాదన్నా మీరు గుర్తు చేశారు కదా, మీరు బేడీలు వేయలేదా అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా. వాస్తవమే కదా, బేడీలు వేసింది ఖమ్మము మిర్చి రైతుకు వేసింది వాస్తవమే కదా. మరి అదే మాట్లాడండి, అదే అసెంబ్లీలో చర్చించచ్చు కదా. మరి ఎందుకు మీరు దాని మీద లఘుచర్ల మీద వెనక్కిపోతున్నారు? మీరు కూడా అనండి, ఆ రోజు మీరు ఖమ్మంలో వేయలేదా అనండి, ఆ రోజు మీ గురుకులాలలో ఇబ్బందులు కలగలేదా అని అడగండి. ఎందుకు అడగట్లేదు? మరి
ఎందుకు తప్పించుకుంటారు? ఎందుకు సమయాన్ని ఇవ్వట్లేదు? అది మీరు అన్న మాటతో మేము పూర్తిగా సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం. మీ ప్రభుత్వం గనక మమ్మల్ని తప్పు పట్టాలి, మాకంటే మెరుగైన పరిపాలన అందిస్తున్నప్పుడు మీరు చర్చకు అంశాన్ని చర్చించడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకు దాన్ని సభను వాయిదా వేయడము? రైట్, ఒక నిమిషం. అజయపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి నిన్న అసెంబ్లీలో మనం చూసాం మొత్తం గందరగోళం, అసెంబ్లీ జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ రకంగా నిరసనలు తెలిపారు, ప్లాకార్డులు నిరసనలు కథ బయటకు వచ్చారు, అక్కడ గందరగోళం చేశారు. ఈ అంశం పైన లఘుచర్ల ఇష్టం సంబంధించి రైతులను అరెస్ట్ చేశారు కదా, దీనిపైన చర్చ పెట్టారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగింది సరైందేనా, సరైన నిర్ణయమేనా? రైతులను బేడీలు వేశారు, మీరు జైల్లో పెట్టారు, ఎలా పెడతారు అనేది. అంటే గతంలో మనం చూసాం, ఒక ఖమ్మమైనది కాదు, తర్వాత నేరేళ్ల ఘటన చూసాం, కాలుష్యం సమయంలో కూడా ఎన్నో విషయాలు చూసాం కదా. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడిగే అర్హత ఉందా చర్చ పెట్టాలి రైతుల అంశం అనేది? చర్చ పెట్టాలని డిమాండ్ చేయడం గవర్నమెంట్ యొక్క డిస్క్రిప్షన్, ప్రివిలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మీరు హౌస్ కే రాకుండా నవ్ దో గ్యారా అంటారు కూడా హిందీలో. ఓకే, మొదలే రణం విడిచి వెళ్ళిపోవడం అంటే ఏంది? మీరు బాధ్యత లేదండి, అపోజిషన్ పార్టీ కాదా? హౌస్ నడిస్తే ఏమైనా ఇష్యూస్ మీద రేజ్ చేయొచ్చు, మాట్లాడచ్చు. జీరో హౌస్ లో కొన్ని విషయాలు తీయచ్చు, ఎవరైనా ఏమైనా విషయాలు మాట్లాడచ్చు కదా. మీరు పర్టికులర్ గా స్టాల్ చేసే ప్రయత్నం వెళ్లకుండా ఆగి ఆ యొక్క డెమాన్స్ట్రేషన్ చేస్తా ఉంటే that shows how they are కాదు, వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రావాలి అసెంబ్లీకి, వస్తే ఏదైనా చర్చించవచ్చు. వాళ్ళు నిన్ననే అడ్మిట్ చేస్తారు, వాళ్ళకు అధికార ప్రతినిధి రారండి. మస్తున్నారు మా దగ్గర. కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఎందుకు అనమంటే ఇది వాళ్ళ నైజం. ఇంకా ఆ యొక్క నశ నుంచి పోలే వాళ్ళు. కేసీఆర్ గారు ఆ యొక్క అధికార దర్పం, ఆ నశ, ఆ గడి, ఆ యొక్క గెస్ట్ హౌస్ ఇవన్నీ పోలేదు, ఇంకా అదే నశలో ఉన్నారు. మర్చిపోతున్నారు ప్రజాప్రతినిధి, ప్రభుత్వం చెల్లించేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుని యొక్క హోదా ప్రభుత్వం ద్వారా మీకు బాధ్యత ఉంది. హౌస్ కు రావాలి, ఇష్యూస్ మీద మాట్లాడాలి, ప్రభుత్వం తప్పులు చేస్తా ఉంటే కరివిప్పు కలిగేలాగా ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇది మీ బాధ్యత. అది చెయ్యకుండా, మాట్లాడకుండా, రాకుండా మీకు ఇనాగ్రేషన్లకు ఫంక్షన్లకు వెళ్ళమని చెప్పి ఎవరు ఫోన్ చేయట్లేదు. బట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు బీ ఇన్ ది హౌస్. తప్పనిసరిగా రావాలి, ఉండాలి, హౌస్ లో ఉండాలి, హౌస్ నడుస్తున్నప్పుడు. ఇప్పుడు ఆయన రారు, వీళ్ళందరూ కూడా బయట ఉండి స్టాల్ చేసి అసెంబ్లీ నడవకుండా ఎవరు ఇచ్చినారండి? హక్కు ఎవరు ఇస్తారు? ప్రజల ఇష్యూ మీద మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడరు, మరి వేరే మాట్లాడినివ్వరు, రంగానివ్వరు. ఇది టీఆర్ఎస్ ఎక్కడో ఒక చోట వాళ్ళు చేసేటువంటి తప్పులు హౌస్ లో ఎవరైనా మాట్లాడే అవకాశం వస్తే మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని అవుట్ చేసే కార్యక్రమం. ఒక పాయింట్ అజయపూర్ శ్రీనివాస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నట్లు ఆ లఘుచర్ల ఇష్యూకి సంబంధించి ఆ రైతులకు బేడీలేసి చిత్రహింసలకు గురి చేశారని చెప్తున్నారు. నిజమైనా వాస్తవేనా జరిగిందంటారా? ఆ విషయంలో అందరం కూడా ఒప్పుకుంటున్నాం. రైతుకు ఏ కోశాన్ని కూడా బేడీలు వేయండి, దట్టు ఆ హర్ట్ ప్రాబ్లం తోని వెళ్తున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఆయన 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 క్రిమినల్ కాదండి వాస్తవంగా. ఆయన క్రిమినల్ కాదు, ఆయనే కాదు, ఇంకే రైతు కూడా, రైతు కూలీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనవసరంగా లేని ఇష్యూని ఈ యొక్క కొద్దిమంది నాయకులు వాస్తవాలన్నీ 4 రోజులు బయటకు వస్తాయి. ఎవరు రెచ్చగొట్టినారు, ఎవరి కారణంగా, ఇన్స్టిగేషన్ కారణంగా వాళ్ళందరూ బయటకు వచ్చినారు, ఎవరు కారణంగా అధికారంగా తిరగబడ్డారు, కొన్ని విషయాలు మాఫీ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. రాయేష్ గారు ఇన్నోసేషన్ లోపల పంపించి 4 రోజుల నుంచి అది మంచిది కాదు. ఆ విషయం మీద ప్రభుత్వం చేసింది తప్పు, బేడీలు వేయడం. కానీ అది అదనంగా ఇంకో విషయం ముఖ్యమైనది ఏంటంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది, ఫార్మాసిటీకి రద్దు అయిపోయింది, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దాని అర్థమైంది, అర్థం పర్థం లేని ప్రపోజల్ తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన కారణంగా ఆ రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొందరు ప్రోవోక్ చేసి ఇష్యూ బయట చేసినారు. అటువంటి అప్పుడు వాళ్ళని జైలు ఎందుకు ఉండాలి, వాళ్ళని క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు జరగాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ ఎందుకు చేయాలి? మాఫ్ చేయండి. డెఫినెట్ గా ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, రెచ్చగొట్టిన పని ఎవరైతే చేసినారో వాళ్ళ దేశం విప్పారించారు. అధికారుల మీద, ఐఏఎస్ల మీద దాడి చేయడం ఏంది? తెల్లారి వస్తున్నా పని చేయడానికి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత అధికారులది. అవును.
అధికారం మీద దాడి చేస్తా అంటే ఇది డెమోక్రసీకి మంచిది కాదు. కాదు అదే శ్రీనివాస్ గారు, ఒక అంశం చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దీన్ని బీఆర్ఎస్ పార్టీ చేయనీయకుండా వ్యతిరేకిస్తుంది, ఆందోళన చేస్తుంది, ప్రజలు రెచ్చగొట్టిస్తుంది. అంటే ఒక ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఇలా ప్రజలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. అందులో వాస్తవం ఉందా వీళ్ళు మాట్లాడిన దాంట్లో? లేలే, ఆ ఇష్యూలో ఫార్మాసిటీ ఇష్యూలో ప్రభుత్వం తొందరపరచారా? ఆ యొక్క ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయినటువంటి ప్రొసీజర్ కరెక్ట్ లేని కారణంగా ఆ రైతులందరూ కూడా కొందరు ముందుకు వచ్చినారు, కొందరు తిరగబడ్డారు. కానీ ఈ బీఆర్ఎస్ ఏం చేసింది? బీఆర్ఎస్ ఇంత డెమోక్రటిక్ గా నడిపించిందా? ఎవరినైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఎవరైనా కానీ ధర్నా చేసే అవకాశం ఇచ్చినారా? వీళ్ళు ఇవాళ పెద్ద సూత్రాలు మాట్లాడతారంతా. బీఆర్ఎస్ కి నైతికత ఉందని చెప్పండి. పూర్తిగా ఖూనీ చేసింది బీఆర్ఎస్ సర్కార్. ప్రజాస్వామ్యం మాటకు అర్థం లేకుండా ప్రభుత్వాన్ని నడిపించినారు, ఒక కుటుంబం నడిపించింది. ఇంతకుముందు ఈ రేజ్ దాని గురించి మాట్లాడినట్టుగా ఆ ఆఫీసర్ అడ్మిట్ చేసినారు. అందులో ఆ డ్యూ ప్రాసెస్ నడవలేదని చెప్పేసి అడ్మిట్ చేసినారు. ఆ పేరు బయట పెట్టేవాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో. ఇవన్నీ కూడా ఈ రకంగా ఇష్టార్థంగా నడిపించింది బీఆర్ఎస్. ఇవాళ నీతులు చెప్తా ఉన్నాం. ఈ రెండు పార్టీలు కూడా ఒకే కాను మొక్క. ఓకే, రామ్మోహన్ రావు గారు, నిజమేనా ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కనీసం మైక్ ఇచ్చేది కాదు. మొన్న కూడా అంటున్నారు, ఈవెన్ ముఖ్యమంత్రి అన్నారు, కనీసం గతంలో మైక్ ఇచ్చే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ మేము మాట్లాడడం దానికన్నా హరీష్ రావు ఎక్కువ మాట్లాడారు. అదే టైంతో సాహసించారు. నిన్న ఈ అంశం పైన రాద్ధాంతం చేయని అసెంబ్లీని రకంగా చూస్తారు దీన్ని? ప్రతిపక్ష పార్టీగా 38 సీట్లు ఉన్నాయి, ఒకటి పోయింది అనుకోండి, 35 సీట్లు 39 వస్తే దాని ప్రకారం ఆ టైం ఇస్తారు. ఎన్ని గంటలు మాట్లాడాలి, ప్రతిపక్షానికి ఎంత మైక్ ఇవ్వాలి, దాని స్పీకర్ నిర్ణయం ఖచ్చితంగా ఇస్తారు. అది ఎక్కువసేపు మాట్లాడిందంటే ఇస్తేనే మాట్లాడాలి. ఏంటంటే తప్పుకు తప్పు ఒప్పు కాదు రాజేష్ గారు. ఇప్పుడు గతంలో మీరు చేశారు కదా ఖమ్మంలో, అంటే అంతకుముందు ఏమైతే చంద్రబాబు నాయుడు గారు గుర్రాటం దొక్కించుండ్రు అంగన్వాడీ టీచర్ల మీద వస్తుంది కదా. నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా ఒక్కసారి తప్పు జరిగితే ఆ తప్పును మళ్ళీ సమర్థించుకోవడానికి వాళ్ళు తప్పు చేశారనేది తప్పు చేయకుండా చూడండి అంటున్నా. ఈ లంచర్ రైతుల మీద ఇంకా మెడ మీద కత్తి పోలేదు. 2 ఆర్టికల్స్ రాశాను, మెడ మీద కత్తి ఇంకా పోలేదు. స్లేవరీ కోసం వాళ్ళు వంగి ఉండడానికి ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కేవలం ఫార్మా కంపెనీ రద్దు అంటున్నారు, కానీ ఇక్కడ మరి ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు, భూమి పోతుంది. ఇప్పుడు మీరు చూడండి, తెల్లారి ఒకనాడు సంతోషపడ్డాం. నేను అలాగే అన్నా, ఇది కాదు కేవలం పేరు మార్చింది. పేరు మార్పులో ఏముంది? ఫార్మాసిటీ ఫార్మా కంపెనీ బదులు ఇవాళ తెల్లారే నోటిఫికేషన్ వచ్చింది. మీరు చూడండి, వెంటనే రద్దు అయినట్టు వచ్చింది. తెల్లారి ఏమైంది? ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, భూమిలో కూడా ఖాయమన్నప్పుడు ఏ రాయి తలకాయలు కొట్టుకోవడానికి? ఫార్మా అంటే కొంచెం భయపడ్డది, ఆరోగ్య రీత్యా ఎట్లుంటుందో అని. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అయినా భూములు వెళ్ళే కదా పోయేది, రైతులే కదా, సామాన్య రైతులే కదా. కనుక అక్కడ ఏం తేడా రాలి, కనుక వాళ్ళు వంగి ఉండాలి. మళ్ళీ ఉద్యోగం చేయకుండా ఉండాలంటే జైల్లో ఉంచాలంటున్నారు. సరే, ఆ అరెస్టు బేడీలు సహజంగా నడుస్తూ. నేనేమంటున్నానంటే ఆరోపణలు చేసే ముందు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆధారం లేకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళకంటే వ్యవస్థల కంటే ముందు ఎందుకు మాట్లాడుతున్నారని. ఏసీబీ అధికారులు మాట్లాడాల్సిందే. నిన్న పొంగులేటి గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన ఎంత మాట్లాడుతున్నారు? ఆయన 2-3 అన్నాడు. ఏంది ఇప్పుడు దీపావళి పోయింది కదా, విలేకరులు అడిగి నాలంటలు అడుగుతారు కదా, ఏమన్నారంటే దీపావళి పోయింది కదా, మాకు బాంబులు ఎప్పుడైనా పోయవచ్చు, ఇంటి చిచ్చుబుడ్లు వెళ్తాయి. ఇప్పుడుగా నేనేమంటున్నాను, వచ్చేది గొబ్బెమ్మల పండుగ, సంక్రాంతి చిచ్చుబుడ్లు లాగానే ఉంటాయి గొబ్బెమ్మలు. వారికి చిచ్చుబుడ్లు కలిస్తే ఆనందపడతారేమో. అందుకని నేనేమంటున్నాను, ఇది కాదు సమస్య. ఈ యతి ప్రాసత్తో అవసరం లేదు. ఒక్కటి చెప్తున్నాను, ఇప్పుడు 2 నిర్ణయాలు కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఒకటేమో రైతు కూలీలకు 12,000 ఇస్తాను కదా, ఈ 12,000 రూపాయలు 6,000 ఒకసారి ఇస్తాను. 28వ తారీఖు డేట్ పెట్టింది. 25 కూడా ప్రత్యేకత ఉందట వాళ్ళకి. వాళ్ళు చెప్పింది చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పుట్టి 139 ఏళ్ళు అయింది, ఇప్పటికి 140 సంవత్సరాలు ప్రవేశిస్తున్నది. ఎప్పుడో 1885లో ఈ డిసెంబర్ 25 నాడు కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. రైట్, మంచిదే. దాని సందర్భంగా ఇచ్చుకొని నష్టమేం లేదు. పార్టీ ప్రభుత్వం కాదు కదా, పార్టీ కాదు కదా ప్రభుత్వం నడిపేది. కానీ సరే చేస్తున్నారు. దీనిలో ఏంటంటే 28 కల్లా 6,000 ఇవ్వడానికి అర్హులు ఎవరు ఎప్పుడు తెలుస్తారు, ఎట్లా తెలుస్తారు? అందులో వివాదాలు వస్తాయా, లేకపోతే షరతులు వర్తిస్తాయని చెప్పి జిల్లాకు నియోజకవర్గానికి ఒక్కరినో 10 మంది నిర్ణయం చేసి వాళ్ళకి బంద్ చేసిన తర్వాత దుకాణం బంద్ చేస్తారా అని తేలాల్సింది. నెంబర్ 1. రెండోది, అయ్యా మీరు మేరా నెంబర్ కబాయే కానీ మరో రైతు భరోసా ఇస్తామన్నారు కదా, 2 విడతలు రావాల్సింది. ఒక విడత బాకీ, ఒక విడత ఇవ్వాల్సింది. వీటి సంగతి ఏదైనా అడుగుతున్నారు ప్రజలు. మీరు నెంబర్ కబాయే కానీ అది వచ్చింది, రుణమాఫీ పోయింది, సిలిండర్లు అన్ని పోయినాయి కదా. మీరు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు చాలా అంశాలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవన్నీ మీరు అసెంబ్లీలో నిర్ణయించవచ్చు. ఇప్పుడు దీనికన్నా ఇంపార్టెంట్ అవి చాలా ఉన్నాయి. మీరు
నేనంటున్నా ఇప్పుడు ఎంతసేపు చిట్ చాట్ విషయంలో మళ్ళీ హైదరాబాద్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, హైదరాబాద్ షాన్ పోయింది ఈ సంవత్సరం జరిగింది ఏంటంటే రెండు విషయాలు బాధపడుతుంది. ఒకటేమో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం లాగానే పోయింది. రియల్ ఎస్టేట్ ఉండాలి, భూమి ఉండాలని నేను కోరుకుంటాను కాదు, సామాన్యుడు కూడా హైదరాబాద్ ఇళ్ల స్థలాలు లభించాలి. కానీ సమస్య ఏంటంటే ఒక లెవెల్లో జరుగుతున్న దాన్ని. కానీ ఒకటి రామ్మోహన్ రావు మీరు అన్నట్లు ఒక సర్కారు కాంగ్రెస్ సర్కార్ రాగానే రియల్ ఎస్టేట్ పోయిందని మీరు అంటున్నారు, కానీ కాదండి, అది దేశవ్యాప్తంగా కూడా అలానే ఉంది పరిస్థితి. చెప్తాను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఆర్థిక మాంద్యం లేదు కదా. రెండోది ఎప్పుడు పోయిందంటే హైడ్రా మూసి దాని వల్ల కూడా పోయింది సార్. లేకపోతే ఇప్పుడు మీరు ఒకసారి రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరిని పిలవండి, నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ మేము చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఇప్పుడు చెప్పుకుంటే మా ఆగిపోతే ప్రాజెక్టులు ఆగిపోతాయి, ప్రాజెక్టుల మీద వాడి మేము చేస్తున్నాం, పర్మిషన్లు వస్తారు, ఇదివరకు ఈజాబ్ కింద తొందరగా పర్మిషన్లు వచ్చేవి రావడం లేదని రియల్ ఎస్టేట్ వాళ్ళే నేను చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా నేను ఒక నెలకు కార్యక్రమం చేస్తాను నేను టీవీలో, నేను దాని మీద అథెంటిక్ గా మాట్లాడుతున్నాను. ఒకటేమో పోయింది సరే, మొదటిదంటే ఇప్పుడు ఈ హైడ్రా మూసి వల్ల ఇది పోయిందా పోలేదా. రెండోది కూడా అవుతుంది, సినిమా నటుల మీద ఏదైతే చేస్తున్నారో గతంలో నాగార్జున దాన్ని కూలగొట్టడం, తర్వాత సమంత మీద ఆరోపణలు చేయడం, సమంత కుటుంబ విషయాలు జోక్యం చేసుకోవడం, ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్, ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలా చేయొద్దా లీగల్ పాయింట్ లేకపోతే లీగల్ పాయింట్లలో ఖచ్చితంగా సామాన్యుడికి అందరూ పోయిన న్యాయం ఉండాలని కోరుకున్నామని. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చట్టం తన పని తను చేసుకుపోతానేమని. కానీ ఇప్పుడు వీటి వల్ల ఏమైందంటే సినిమా ఇండస్ట్రీ కూడా భయపడుతుంది. ఇప్పుడు జలగ వెంగళరావు గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన మద్రాసు నుంచి కాదండి, మీరు ఒక విషయం రామ్మోహన్ రావు గారు మీరు సినిమా ఇండస్ట్రీ కూడా భయపడుతుంది అంటున్నారు, అందులో కరెక్ట్ కాదేమనిపించింది నాకు. అంటే అక్కడ నిజంగా ఒక మహిళ చనిపోయింది కదా, ఒక బాబు అక్కడ చావులో ఉన్నారు, మరి చర్యలు తీసుకోవాలి కదా. డిస్క్లైమర్ చేశాను సార్, నేనేమంటున్నాను, మహిళ చనిపోయింది కదా ఇక్కడికి వస్తాను, మరి కొడుకు బతికే ఉన్నాడు కదా, ఒక్కడ పోయినరా, ఇటు ప్రభుత్వం వాళ్ళు పోలేదు, ప్రతిపక్షాలు పోలేదు, శివాలకి పేరాలనుకుంటున్నారు. వాళ్ళకి అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించింది కదా, పోయి చూసి వచ్చిండా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నేను సినిమా దీని చర్చ వస్తే చిట్టిబాబు అని ఒక రామ్మోహన్ రావు గారు అట్లా కాదు, ఇప్పుడు లీగల్ ప్రాబ్లం వస్తాను. ఎందుకోసం లీగల్ ప్రాబ్లం, సాక్షులు ప్రభావితం చేసే పని ఇప్పటికే చేసేసిండ్రు. ఇప్పటికేంటంటే ఆయనే కేసు విడ్రా చేసుకున్నాడు, తండ్రి పిల్ల రేవతి భర్త కేసు విడ్రా చేసుకున్నాడు. అప్పుడు కాలేదా హైకోర్టు మీద పిటిషన్ కాదు కూడా కాదు సార్, నేనేమంటున్నాను సార్, ఇప్పుడు అంటే నేను అంటలేను, ఈ రెండు సంఘటనలు హైదరాబాద్ కు దెబ్బతీస్తున్నాయి. రేపు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు దెబ్బనే ఉన్నది, రేపు పొద్దున సినిమా ఇండస్ట్రీ వెంటనే పోద్దంటలేదు. ఎందుకంటే రావడానికి ఎంత కష్టమైందంటే ఇవాళ నేను స్వయంగా నా మిత్రుడు ఉన్నారు, బీసీ డైరెక్టర్లు అందరూ ఉన్నారు, ఏమంటున్నాను సార్, వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇక్కడికి వాళ్ళ కోరస్ కూడా దొరకకపోతే గతంలో హైదరాబాద్ మద్రాసు పోవాల్సి వస్తుండే, అన్ని ఇక్కడ సౌకర్యాలు వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ మనకు ఉన్నది, ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ, ఇప్పుడు అదే దిగుతున్నాడే లేదని మాట్లాడితే ఏమైందంటే, ఒక్కటి తెలంగాణ వచ్చినాక వరకు ప్రవర్తించడం, తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. ఎవరైనా సరే నిజంగా చెప్పండి, సినిమా యాక్టర్లు చనిపోయినప్పుడు కూడా, లెజెండ్ చనిపోయినప్పుడు కూడా అధికారిక లాంఛనాలతో రామ్మోహన్ రావు గారు మీరు అన్నట్లు సరే ఈ రకంగా దెబ్బ అవుతుంది హైదరాబాద్ కన్నా, ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా అంత సీనియర్లే ఉన్నారు, గతంలో మంత్రులు చేశారు. సమస్య ఇప్పుడు గుడ్డేది చేరబడ్డట్టు పోతుంది ప్రభుత్వం. దిలీప్ కుమార్ గారు వస్తే మంచిగా ఉంటుండే. ప్రాబ్లం వచ్చిందంటే అందరు మంత్రులే ఎవరి బొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ రెండో స్థానంలో ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారి తర్వాత ఆయనే మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళందరూ జీరోలు అయిపోతున్నారు మెల్లమెల్లగా. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ శ్రీనివాసరెడ్డి అత్యుత్సాహము ఏవైతే ఎంక్వైరీలకు ఆటంకం కలుగుతుంది. రేపు పొద్దున ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు రేపు పొద్దున వెనక మాట్లాడడానికి ఏముండదు అంటున్నాను. ఆయన కోపం కాదు, పగ కాదు, నేను ప్రభుత్వంలో ఉన్నోడు బాధ్యతగా ఉండాలి. రేపు అరెస్ట్ అయితే ఎందుకు చెప్తున్నారు? కానీ అండి నష్టం ఏం లేదు, కావాల్సిందండి 35 కోట్లు కనుక మారితే ఇల్లీగల్ అని తెలిస్తే కేటీఆర్ గారు కాదు ఇవన్నీ పోవాల్సిందే. అందుకే హరీష్ రావు గారి మీద సమాచారం ఉందేమో, రామ్మోహన్ రావు గారు మంత్రి గారికి సమాచారం ఉందేమో. ఊరిచ్చినందుకు అంటున్నాను సార్ ఏమంటే ఊరిచ్చినందుకు ఎందుకు ఊరిస్తున్నారంటే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇవాళ 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తామన్నారు, అది కాలేదు. ఈసారి నిర్ణయం తీసుకుని మంచిది ఇవ్వాలంటున్నాను. 6,000 రూపాయలు మొదటి విడత ఇస్తా అంటున్నారు. కానీ ఎంపిక ఎట్లా? మీరు ఎంపిక నిబంధనలు రూపొందించకుండా రేపు ఇస్తే ఇది కూడా ఆగమైంది అంటున్నాను. అట్లాగే రైతు భరోసా ఇప్పటికి జనవరిలో పడాల్సింది మాక్సిమం, ఏది వచ్చే పంటకు, పోయిన పంటకి ఇప్పటిదాకా వాళ్ళే పంట అమ్ముకున్నాము. కానీ ఈ రెండు ఎప్పుడు ఇస్తారు? 15 ఇస్తారా, 10 ఇస్తారా? అది కూడా ఇప్పుడు ఒకవేళ రెండు కల్పిస్తే 15,000 ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి. 13వ విడత ఒకటి శ్రీనివాస్ గారు ఓకే రైట్. భక్తి శ్రీనివాస్ గారు ఒకటి, ఇప్పుడు మంత్రులు మాట్లాడిన విషయాలు బట్టి చూస్తే ఒకవేళ ఇప్పటికే మనం చూస్తాం మీరు ఓటమితో ఇట్లా ఉన్నారు, అదేవిధంగా కేసీఆర్ ఏమో బయటికి రావట్లేదు, ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నారు, కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు తిరుగుతూ ఉన్నారు. సో ఒకవేళ కేటీఆర్ ఈ కేసులో ఒకవేళ విచారణ ఎదుర్కొని అరెస్ట్ అయితే ఏంటి పార్టీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా జారుకునే అవకాశం ఉంటుందా? రాబోయే పార్టీ కాస్త కష్టకాలంలో ఉంటుందా?
ఎందుకంటే రేపు కాబోయే సీఎం అని చెప్తున్న సమయంలో ఈ రకంగా జైల్లో ఉంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా జారిపోయే అవకాశం ఉంటుందా? పార్టీ ఈ రోజుది కాదండి. పార్టీకి ఒక చారిత్రక నేపథ్యం ఉంది, ఒక ఉద్యమ నేపథ్యం ఉంది. పార్టీ ఒక దశాబ్ద కాలం పాటు అధికారంలో కొనసాగింది. 1.5 దశాబ్ద కాలం పాటు ఉద్యమమే ఊపిరిగా హింసకు తావులేని అహింసా నినాదంతో ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. ఒక నాయకుడు మా పార్టీలో కేటీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయితే ఎంతో మంది కొత్త నాయకులు తయారవుతారు. పార్టీ ఏర్పడ్డ రోజు పిడికెడు మందితో మొదలైనటువంటి ఈ పార్టీ ఈరోజు ఒక మహాసముద్రంలా తయారైంది. అరెస్ట్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళే అంటున్నారు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మునిగిపోలే, కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. వారాకొర ఆధిక్యంలో అధికారాన్ని చేజిక్కించుకుంది కదా. మా పార్టీ ప్రెసిడెంట్ ఆయనని జైల్లో పెడితే కేసీఆర్ గారు ఉన్నారు. అంటే మీరు కూడా ఆలోచిస్తున్నారా కేటీఆర్ జైలుకి వెళ్తే నెక్స్ట్ సీఎం అవుతారు అనేది? అదొక సెంటిమెంట్ గా భావిస్తున్నారేంటి? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు అనేది అంటారు. మీ వాదన చెప్పండి, వాళ్ళు మస్తు చెప్తారండి, వాళ్ళది కాదు కదా. మీ వర్షన్ చెప్పండి, మీ పార్టీ వర్షన్, మీ లైన్ చెప్పండి. కాదండి, ఇప్పుడు చాలా మంది అందులో సందేహం ఎందుకు, ఈజ్ ద నెక్స్ట్ సక్సెసర్ ఆఫ్ కేసీఆర్, అందులో డౌటే లేదు కదా. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటే దాని అర్థం ఏంది? చాలా మంది ఇందులో సంశయాలు మాట్లాడుతుంటారు, చెప్పడానికి భయపడుతుంటారు, సంకోచిస్తుంటారు. ద నెక్స్ట్ సక్సెసర్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఓన్లీ మిస్టర్ కేటీఆర్, అందులో డౌటే లేదు. అందులో చెప్పండి శ్రీనివాస్ గారు, ఇంకో పేరు కూడా చెప్పండి, దాని తర్వాత సక్సెసర్ ఎవరు అనేది. వెరీ ఇమీడియట్లీ అందులో ఏం శశబిషలు లేవు. ఇది బీజేపీ పార్టీ కాదు, ఇది రీజనల్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మా అధినేత కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఇక ఇందులో ఎవరికి ఏ శశబిషలు లేవు, అందులో తేడా లేదు. డెఫినెట్ గా హీల్ బి ద సక్సెసర్. ఆయన అడిగితే ఇప్పుడు ఎందుకు కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. సో మీరు కూడా శ్రీనివాస్ గారు మీరు కూడా ఫిక్స్ అయ్యారు అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే? వెరీ స్ట్రాంగ్లీ నేను ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్లీ ఐ కెన్ సే దట్ ద నెక్స్ట్ సక్సెసర్ ఆఫ్ కేసీఆర్ ఈజ్ ఓన్లీ మిస్టర్ కేటీఆర్, అందులో డౌటే లేదు. ఇలా మీకు ఎవ్వరికి అవసరం లేదు. ఆయన జైల్లో ఒకవేళ ఆయన జైలుకి వెళ్ళి అది చేస్తే ఒక మార్క్ ఉంటుంది కదా, రిమార్క్ ఉంటుంది కదా, అరే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారు అది ఒకటి, అది ప్రజల్లో నెగిటివ్ ఎన్ని ఏముండో. ఇప్పుడు కాదండి, నేను ఒక మాట చెప్తున్నా, మా అల్జపూర్ సీరియల్ ఉంటుంది కదా, 30,000 మందికి మరకలు అంటించి 3,000 మందిని కూడా తేల్చలే. ఈడీలు, ఐటీలు, మనీ లాండరింగ్, ఆ లాండరింగ్, ఈ లాండరింగ్ అని 2014 నుంచి 2025 వరకు 30,000 కేసెస్ ఆర్ ఫైల్, బట్ 0.6% ఈస్ దేర్ సక్సెస్. మీరు సంజయ్ రౌతుని తీసుకుర్రు మహారాష్ట్ర, అప్పుడు కూడా కేంద్రానికి మొటికాయలు పడ్డాయి. మీరు ఎన్నో మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు పోయినరు, ఏమైంది? ఇంతెందుకు అస్సాం ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. ఏం కాదండి, ఇప్పుడు అది ఒకప్పటి మరకలంటే అవన్నీ ఏం లేదు. కాదండి, కాదు ఒకటే మీరు అన్నట్లు మీ మాటలు బట్టి చూస్తే గతంలో జైలుకు వెళితే అందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి అనేది ఒక రకంగా చూసేవారు. ఇప్పుడు జైలుకి వెళ్ళి వస్తే హీరో అవుతారు. అయితే 100% కదా. ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళొచ్చి హీరో అయ్యిండ్రు, ఓటుకునేటు కేసులో ఇరుక్కొని హీరో అయ్యిండ్రు, ముఖ్యమంత్రి అయ్యారు కదా ఆయన. మేము మా పైన ఆరోపణలు మాత్రమే, మమ్మల్ని ముద్దాయిగా నిల్చోబెట్టి జైలుకు పంపించాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ ఆయన ప్రత్యక్షంగా వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, అయినా ఆ కేసు ఇంకా లాగుతూనే ఉర్రు. మాకేం భయం అండి, నాకు అర్థం కాదు. తప్పు చేసిన వాళ్ళు ఏవన్, ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏవన్, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినరు. చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అయ్యారు కదా. చంద్రబాబు నాయుడు కూడా మొన్న జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే సీఎం అయ్యారు కదా ఈ లెక్కలైతే. ఇప్పుడు మరి అది కాలం కలిసి వస్తే మా సార్ను కూడా జైల్లో పెడితే రాగానే ఆయన ముఖ్యమంత్రి అవుతారేమో. రైట్. చివరిగా అల్జపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ అయితే అరెస్ట్ అవకాశం ఉంటుందా, లేక ప్రభుత్వం నిన్న ఏదైతే అసెంబ్లీలో ఈ లవిచర్ల ఇష్యూకి సంబంధించి చర్చ జరగాలి, సో చర్చ జరగకపోవడంతో సో ప్రజల్లోకి మళ్ళీ ఎక్కడ నెగిటివ్ వెళ్తుందని చెప్పేసి మళ్ళీ మరొకసారి కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారనుకోవచ్చు. ఇవన్నీ మనం చూస్తున్నాం, చాలా వరకు వస్తుంటాయి పోతుంటాయి తప్ప ఇందులో ఎవరిపైన యాక్షన్ తీసుకున్నది లేదు ఈ రోజు వరకు.
లేక కేటీఆర్ పైన ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందంటారా? కాంగ్రెస్ సర్కార్ కు పరీక్ష ఇప్పుడు నిన్నదాకా ఏమన్నారు, గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేని చెప్పేసి ఇప్పుడు అనుమతి వచ్చింది కదా, అవును, ఇమీడియట్ యాక్షన్ స్టార్ట్ కావాలా. అది ఒక్కటే కాదండి నారాయణ గారు, అనేక అంశాలను ఎందుకు వెనుక రామారావు గారు అనేక విషయాలు చెప్పినారు. అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఐఏఎస్, భూదాన్ భూములు, కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయల భూములన్నీ కూడా దారాదత్తమైన అంటే ఊరికే అయితే ప్రభుత్వ పెద్దలు లేక అనుమతి లేకుండా, వాళ్ళకి పర్సంటేజ్ లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా అయితే ఎన్ని ఇష్యూస్ సార్. ఆ సోమేష్ కుమార్ 1,100 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకపోయిన ఆరోపణ ఉన్నది. అవును, 11 క్యాష్, నెట్ క్యాష్ అంబులెన్స్ లోనో లేకుంటే ఇంకో వెహికల్ బీఆర్ తీసుకెళ్ళిన ఆరోపణ ఉన్నది. ఏమైనా జరుగుతున్నాయి ఎంక్వైరీ చేయండి కదా, వాస్తవమా కదా తేలనికని ఎంక్వైరీ కావాలి కదా, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఎవరో చేతులు కలిపినారు. ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. మీరు మీ నిబద్ధత నిరూపించుకోనికి చాలా మంచి అవకాశాలు, ఇన్ని ఆరోపణలు ఏ ఒక్క ప్రభుత్వంలో కూడా రావు. అక్కడ ఒకటే దాని మీద లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష పడ్డది. ఇక్కడ ఎన్ని ఆరోపణలు సార్, ఎన్ని ఆరోపణలు. అసలు ప్రభుత్వమేనా అనిపిస్తుంది నాకు. ఇష్టారాజ్యంగా వీళ్ళతో పాటుగా వీళ్ళకి చిన్నదొరలందరూ, గులాంలందరూ ఆయా కాన్స్టిట్యూన్సీలలో భయంతో బతికారు. చాలా మంది వ్యాపారస్తులు భయంతో బతికినారు. అనేక ఆరోపణలు, ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకుంటలేదంటే కాంగ్రెస్ ఏమనుకోవాలా, మీరు అనుమానం వ్యక్తం చేసినట్టే నాటకం కూడా కావచ్చు. భయపెట్టించి లొంగ తీసుకోవాలి, లేకుంటే మీరు సంపాదించారు మాకపోతే ఇవ్వరు, మేము 10 ఏళ్ల కాలం పాటు మేము ఖాళీ ఆకలితో ఉన్నాం, ఖాళీ కడుపుతో ఉన్నాం, ఇవన్నీ అనుమానాలు వస్తాయి. ఇఫ్ యు ఆర్ సీరియస్ డెఫినెట్లీ యూ షుడ్ ప్రొసీడ్ స్టార్ట్ యువర్ ప్రొసీడింగ్స్. రైట్, అనేక అవకాశాలు. ఓకే, చివరిగా రామ్మోహన్ రావు గారు చివరికి ఒక అంశం చెప్పండి. ప్రభుత్వము అసలు పాలనపైన దృష్టి పెడుతుందా? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన దృష్టి పెట్టకుండా ఈ అరెస్టులు దీనిపైన చుట్టూ తిరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఫైనల్ గా సంవత్సరం పరిపాలన అయిపోయింది. అయినా ఇప్పటి నుంచి అని మీరు ఒక ఇన్నింగ్స్ మొదలు పెట్టండి. ఇప్పటిదాకా పాత ఇన్నింగ్స్ నడుపుతున్నారు. పాత ఆర్ఆర్ గారి నుంచి ఏదైతే ఫ్లైఓవర్ నుంచి మొదలు పెట్టి అన్ని తప్పుగా, ఎందుకంటే వారసత్వంలో వస్తాయి. ఆస్తులు తీసుకున్నప్పుడు అప్పులు కూడా భరించాలి. అప్పుల మీద ఆరోపణలు చేయకండి, అప్పుల మీద క్లారిటీ ఇవ్వండి, చేతోత్వం విడుదల చేయండి. నమస్తే తెలంగాణ వరుస కథనాలు వచ్చినాయి. దీని మీద కేవలం నిన్న కూడా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడాడు. అది ఏమంటే ఆఫీసర్ రికార్డ్ పెట్టండి. అప్పులు ఏంటి, బడ్జెటరీ అప్పులు ఏంటి, గ్యారంటీ అప్పులు ఏంటి, కార్పొరేషన్ అప్పులు ఏంటి, వేరు చూపెట్టండి. వాళ్ళు అసత్యాలు, వీళ్ళు అసత్యాలు చెప్తున్నారు, ఇద్దరు చెప్తున్నారు, ప్రజలను కనిపించేస్తున్నారు. ఇంకొక మాట చెప్తే అసలైన ప్రజా సమస్య పట్టించుకోండి. హాస్టల్ పిల్లలకు నిన్నగాక మొన్న డైట్ ఛార్జెస్ పెంచిండ్రు. 16 ఏళ్ళకి పెంచలేదు. వాళ్ళు చేయలేదు కనుక మీరు పెంచారు, చాలా అభినందిస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే 16 ఏళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు డిఏ రేటు పెరిగింది, ఏ రకంగా జీతాలు పెరిగింది, ఎంత ద్రవ్యోల్బణం అన్నది దాన్ని ఆలోచించి పెంచాల్సి ఉండే. పెంచి చాలా మంచిది అంటే చాలా అంటున్నాను నేను. ఇవాళ 950 ఉన్నది 1330 రూపాయలకు, 1100 1740 రూపాయలకు, 1500 2100 పెంచారు. కరెక్టే. కానీ ఒక్కసారి చూడండి, ఇవి సరిపోతాయి. నేను చూడండి వరుసగా హల్చల్ చేశారు అందరు మంత్రులు. అదే రాసిన ఆర్టికల్ నేను, అయ్యా అందరు చేశారు, హల్చల్ చేస్తున్నారు. ఇవాళ రామ్మోహన్ రావు గారు పాయింట్, ఒకప్పుడు ఒక నాయకుడు అరెస్ట్ అవుతున్నాడు, కేసులో ఇరుక్కున్నాడు అంటేనే ఆందోళన చెందేవాళ్ళు. అంటే పార్టీ కావచ్చు, పార్టీ ఎలా నడవాలి ఏంటి అని. కానీ ఇప్పుడు ఇది ఒక ప్యాషన్ అయినట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు వీళ్ళు కూడా చూడండి, బచ్చు శ్రీనివాస్ ఎంత సంతోషంగా ఉన్నాడు. కానండి కేటీఆర్ అరెస్ట్ కావాలి, మాకు ఐఎస్ఆర్ సీఎం అవుతారు అనే ఫీలింగ్ అట్లే వస్తున్నాయి కదా సార్. నేను అందుకని ఒక్క మాట హాస్టల్ కంప్లీట్ చేస్తా, సరిపోవు, ఇంకా పెంచాల్సిన అవసరం. రామ్మోహన్ గారు ఒక చిన్న సబ్మిషన్, ఒక చిన్న సబ్మిషన్. నేను సంతోషంగా లేను, భయం లేదు, మాకు అరెస్ట్ పట్ల భయం లేదు. నాట్ హ్యాపీ దట్ మై బాస్ ఈజ్ అరెస్టింగ్, అట్లా లేదు. అంటే ఉండబద్దలు కొట్టేనే జైలు పోతే మంచిదే అంటున్నారు. నేను అట్లా ఉండలేను. కావాలి, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోవాలి. కానీ ఒక మాట చెప్తున్నాను, గతంలో జైలుకు పోయినందరూ ముఖ్యమంత్రులు అవుతారంటే కేటీఆర్ మన రేవంత్ రెడ్డి వారు సెటిల్ చేశారు కదా, అమ్మ అయ్యా మీ కుటుంబంలో మొదలు పోయిన జైలు పోయింది కవితమ్మ గారు అవుతారు, మీరు గారు అన్నారు. వాళ్ళు ఇంకేక మాట్లాడుకుంటారు సార్. నేనేమంటున్నాను, ఇప్పుడు హాస్టల్ పిల్లలని ఒక్కరోజు మా భాగవతానికి మీసాలు కొరికిస్తున్నట్టు అవుతుందా, లేదు మొత్తం చేస్తారా అని ఆలోచన చేయమంటున్నాను. కాదంటే పెంచిన దాన్ని శాస్త్రీయంగా పెంచండి. ఇప్పటికీ ఎలక తిన్నా మన కలెక్టర్ హనుమంతరావు గారు వెళ్ళి
మీళ్ళ ఛార్జ్ చూసి కోప్పడి ఇద్దరిని సస్పెండ్ చేసాం. మరి నిన్నగా మొన్న కొత్త మెనూ వచ్చింది. కొత్త మెనూ ఛార్జెస్ ప్రకారం ఇప్పుడు ఆ కాస్మెటిక్ ఛార్జెస్ ఎట్లా పెంచిండ్రో 200% పెంచాలి సార్. నేను చెప్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే మన ఈ సందర్భంగా ప్రజా సమస్య ప్రస్తావిద్దాం. ఈ రాజకీయం ఎప్పుడు ఉంటే పోతాయి కానీ 200% డైట్ ఛార్జ్ కూడా పెంచాలి. వాళ్ళు పెంచాలి, వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు పెంచిండ్రు, సంతోషం. కానీ ఇంతకంటే ఎక్కువ పెంచమని చెప్తున్నారు. వాళ్ళ మనుషులు పిల్లలు మన పిల్లలే. అదే యాక్చువల్గా రామ్మోహన్ రావు గారు నిజం మనకు ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వం తరపున మనకు దిలీప్ గారు రావాలి, కానీ దిలీప్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఏంటంటే అసలు అదేంటి ఒకవైపు బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ నుంచి ఒకవైపు అనలిస్ట్ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీని పెట్టలేదని. సో ఇందులో మన తప్పు లేదు, మనం దిలీప్ గారిని ఆహ్వానించాం, దిలీప్ గారు వస్తామని చెప్పేసి ఈరోజు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు కాబట్టి అందులో మన తప్పేం లేదు. సో వాళ్ళ వైపు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండే, అతను రాలేదు. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా ఆల్జపూర్ శ్రీనివాస్ గారికి, బచ్చు శ్రీనివాస్ గారికి చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. మీ అందరు కూడా చూసాం కదా మొత్తానికి నిన్న క్యాబినెట్లో అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏసీబీని విచారించేందుకు అనుమతించింది ఎవరిని, మాజీ మంత్రి కేటీఆర్ను. చూద్దాం మరి ఫార్ములా ఈ రేస్ కేసులోని మరి కేటీఆర్ పాత్ర ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాబట్టి మరి కేటీఆర్ను కేవలం విచారించి వదిలేస్తారా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తూ చూడాల్సి ఉంటుంది. నిన్న మంత్రి కామెంట్స్ బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనే విధంగా కూడా ఆయన మాటలు బట్టి తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.